ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం. ప్రస్తుతం మనం చూసినటువంటి ఈ వార్త విజయక్రాంతి అనే న్యూస్ పేపర్లో రావడం జరిగింది. హెడ్లైన్ చూసినట్లయితే మెరుగైన పిఆర్సీ ఎప్పుడు ఇస్తారు, ఇది మనకు హెడ్లైన్. 2023 జూలైలో ఇవ్వాల్సిన పిఆర్సీ ఇప్పటికీ 3 సంవత్సరాలు ఆలస్యమైంది. ఉద్యోగులందరూ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తూ ఉన్నారు పిఆర్సీ గురించి. కానీ ఇప్పటి వరకు పిఆర్సీ ఊసి లేదు. ఒకవేళ మనం వెళ్ళి అడిగితే ఇస్తాం, ఖచ్చితంగా ఇస్తాం, త్వరలోనే ఇస్తాం, లేదా వెంటనే ప్రకటిస్తాం, ఇది ప్రభుత్వం చెప్పే మాటలు. ఇక్కడ చూసినట్లయితే ఉద్యోగుల ఆశలు నెరవేరాయా, అలాగే ఒకటి నెక్స్ట్ విలీనంతో మొదటి అన్యాయం, తెలంగాణ ఉద్యమంతో మార్పు, స్వరాష్ట్రంలో ఆత్మగౌరవ పిఆర్సీ, హామీలు సరే నిర్ణయాలేవి, ఇలా చాలా సబ్ హెడింగ్స్ అయితే ఉన్నాయి. ఇందులో హామీలు సరే నిర్ణయాలేవి అనే టాపిక్ చూస్తే 2023లో అప్పటి ప్రభుత్వం పిఆర్సీని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే పే రివిజన్ కమిటీని 5% ఐఆర్ ఇచ్చి ఈ కమిటీని ఏర్పాటు చేశారు. అది జనరల్గా అయితే 6 months వరకు పిఆర్సీ రిపోర్ట్ని ఇవ్వమని చెప్పేసి కమిటీని ఏర్పాటు చేస్తారు ఎప్పుడైనా. అది కాస్త పోస్ట్పోన్ అవుతూ 6 నెలల్లో ఇవ్వాల్సినటువంటి కమిటీ రిపోర్టు మరి దాదాపుగా 3 సంవత్సరాలు పూర్తయినప్పటికీ మరి కమిటీ రిపోర్ట్ని సమర్పించకపోవడం అనేది నిజంగా ఆశ్చర్యకరం. సరే, ఇదన్నీ పక్కన పెట్టేస్తే నెక్స్ట్ డిఏలు ఇప్పటికీ 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. త్వరలో మరి సెంట్రల్ గవర్నమెంట్ కూడా మరొక డిఏ ప్రకటిస్తే 6 డిఏలు పెండింగ్లో ఉంటాయి. ఇది కూడా ఒకటి పెండింగ్లో ఉంది. అలాగే ఉద్యోగుల ఆరోగ్య పథకం, మరి దానిపై ఇటీవల మొత్తం ప్రభుత్వం రకరకాల జీవోలు అయితే ఇవ్వడం జరిగింది. ఫైనల్గా మాత్రం జూలై 15 నుంచి ఇది వర్తిస్తుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దాని జూన్లోనే దానికి సంబంధించినటువంటి అమౌంట్ డిడక్షన్ చేసుకున్నారు. మరి జూలై 15 రాబోతూ ఉంది. అది కూడా ఏమాత్రం ఇంప్లిమెంటేషన్ అవుతుంది మనం కూడా చూడాలి. సో ఇది చాలా ఉన్నది, 1 కాదు 2 కాదు 3. మరి ఇన్ని సమస్యలున్న సందర్భంలో అసలు పిఆర్సీ ఉంటుందా అనే డౌటు ఉన్న పరిస్థితుల్లో మెరుగైన పిఆర్సీ ఇస్తారనుకోవడం ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, పెన్షనర్లకు నమ్మలేని పరిస్థితి. కాబట్టి ఫస్ట్ పిఆర్సీ ఇవ్వండి, రిపోర్ట్ ఇవ్వండి. రిపోర్టు బయటికి వచ్చిన తర్వాత అది చర్చలు జరిగిన తర్వాత ఎంత ఫిట్మెంటు ఖరారు చేయాల్సింది, ఎంత ఫిట్మెంటు ఉద్యోగులు అడుగుతారు అనేది తర్వాత డిస్కషన్. ఫస్ట్ అయితే పిఆర్సీ రిపోర్ట్ అనేది వెంటనే బహిర్గతం చేయాల్సిన అవసరం ఉంది. సో ఇది జూలై మంత్, కాబట్టి జూలైలోనే ఇది జరగాలి. ఎందుకంటే 2023 జూలై, ఇది 2026 జూలై. సో ఈ మంత్లో జరిగితే అట్లీస్ట్ దసరా లోపైనా కానీ ఒక మంచి ఫిట్మెంట్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ఇంకా ఈ మంత్లో జరగకపోతే మాత్రం కష్టమే. సో ఇది మనకు ఈరోజు వార్త.